ఇండ్లు కొత్తగా కడుతున్న వాళ్ళ దగ్గర లక్షల రూపాయలు పనులు కట్టించుకుంటారు. వాళ్లకు తాగునీళ్ళు సౌకర్యం కల్పించరు, వాళ్లకు మురికినీటి సౌకర్యం కల్పించరు. ఇవాళ కాలనీలలో బస్తీలలో ఈ మురికినీళ్ళన్నీ కూడా రోడ్ల మీద పారుతూ ఉంటే దుర్గంధంలో గడుపుడు తప్ప జలమండలికి ఎన్నిసార్లు విన్నవించుకున్న 5 రూపాయల బిల్ల శాంక్షన్ చేయలేదు. కాబట్టి శివారు ప్రాంతాలలో కావచ్చు, ఇలా టౌన్లో కావచ్చు, రోడ్ల మీద పారుతున్న మురికి నీళ్ళ పరిస్థితిని బాగు చేయాలనేది ఒకటి. పేరుకపోయినటువంటి మురికి కాలువలలో కావచ్చు, పైపు లైన్లో కావచ్చు, పేరుకపోయినటువంటి పూడికని తీయాలని చెప్పి, పనిచేయని ఎస్టీపీలను పనిచేసేటట్టు చేయాలని చెప్పి, ఆగిపోయిన ఎస్ఎన్డిపి స్కీమ్ని మళ్ళీ పునరుద్ధరించి దాన్ని కొనసాగించాలని చెప్పి, చెర్లలకు వచ్చే దుర్గంధపు నీటిని డైవర్ట్ చేసి చెర్లన్నీ కూడా మంచినీటి చెరువులుగా మార్చాలని చెప్పి, ఒక్క మాటలో చెప్పాలంటే డబుల్ బెడ్రూమ్లు కావచ్చు, కొత్తగా వచ్చిన కాలనీలకు కావచ్చు, వాటికి మురికినీళ్ళ కాలువలు లేవు, వాటి మురికిళ్ళ పైప్ లైన్లు లేవు, వాటికి తాగినీళ్ళు లేవు. సంవత్సరాల తరబడి తిరిగి అలసిపోయింది. కాబట్టి మా కార్పొరేటర్లు, గౌరవ కార్పొరేటర్లు ఇలా జలమండలికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా 5 రూపాయల బిల్ల మా దగ్గర లేదని చెప్పే సమాధానం తప్ప ఎన్నడూ పాల్చుకొని స్పందించలేదు. కాబట్టి వాళ్ళు ఇలా శాంపుల్గా ఇక్కడికి వచ్చిండ్రు. వాళ్ళకు తోడుగా నేను వచ్చినా. ఇవాళ పొన్నం ప్రభాకర్ గారు ఫోన్ చేసి సమస్యలు మాట్లాడుకుందాం, పరిష్కరించుకుందామని చెప్పింది. కాబట్టి ఇవాళ చర్చలు జరుపుతాం. ఒకవేళ మా సమస్యలు పెడిచెవిన పెడితే కనుక రాబోయే కొద్ది రోజుల్లోనే జలమండలి వేలాది మంది ప్రజలతో చుట్టుముట్టే ప్రయత్నం చేస్తాం. సమస్యలు పరిష్కరించేంత వరకు ప్రజల వెంటనే ఉంటామని తెలియజేస్తాం. సార్, వర్షాకాలం రాబోతుంది. జిహెచ్ఎంసీకి సంబంధించి మీరు ఎలాంటి సూచనలు చేస్తారు? మురికి కాలువలలో ఇప్పటిదాకా పేరుకపోయిన పూడిక అయితే ఉందో తీయలే. ఇప్పటిదాకా పైప్ లైన్ల పేరుకపోయింది కూడా తీయలే. మిషన్లు పనిచేస్తలేవు. ఎక్కడెక్కడైతే మాన్యువల్స్ లేవో అవి మళ్ళీ పునరుద్ధరించే ప్రయత్నం చేస్తలేరు. ఎక్కడెక్కడైతే 5 సెంటీమీటర్లకు 10 సెంటీమీటర్లకే మోకాళ్ళ లోతు, నడుముల లోతు నీళ్ళు వస్తాయో అలాంటి సమస్య మీద వీళ్ళకు అలర్ట్ లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే రేపు మీరు మొన్న చూసిండ్రు 8 సెంటీమీటర్ల వర్షానికే మొత్తం హైదరాబాద్ మునిగిపోయిందని చెప్పి వింటా ఉన్నారు. అంటే కేసీఆర్ 2014లో అధికారంకి వచ్చినాడు గవర్నర్ ఇంటి ముందు కూడా పడవల్లాగా కారు తేలుతున్నాయని చెప్పి ఏదో మాట్లాడడం 11 సంవత్సరాల తర్వాత కూడా ఇవాళ గదే పరిస్థితి దాపరించింది. కాబట్టి ఇవాళ వీళ్ళ మీద నమ్మకంతో ఓట్లేసినటువంటి ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి దగ్గరనే ఈ శాఖ ఉంది, కానీ ఈ సమస్యకు పరిష్కారం ఇంతవరకు రాలేదు. కాబట్టి ఇవాళ రాబోయే వర్షాకాలంలో వరదలు వచ్చినా తట్టుకునేటట్టుగా అన్ని రకాల చర్యలు చేపట్టాలని చెప్పి కోరుతున్నాం.